హాయ్ హలో అందరికి నమస్తే. భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అనేక మందికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలకు సంబంధించి మనం అనేక వీడియోలు మనం గతంలో చేసుకున్నాము. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే సిఈసి జ్ఞానేష్ కుమార్ గారు నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి విపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటికి సంబంధించి నిన్న మాట్లాడినటువంటి క్రమంలో మళ్ళీ అడ్డంగా బుక్ అయినటువంటి సందర్భం. సో ఏ రకంగా అడ్డంగా బుక్ అయ్యారు, దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ మాచర్ల పిన్నెల్లి గారికి సంబంధించినటువంటి ఒక వీడియో ఫుటేజ్. సో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏ రకంగా బుక్ అయ్యారనే దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేటువంటి క్రమంలో మళ్ళీ అనుమానాలను ఏ రకంగా పెంచారు, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో పెట్టండి. సో ఇప్పుడు ఏదైతే బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారనేటువంటి అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఆగస్టు 14న ఆ 65 లక్షల ఓటర్లకు సంబంధించి వివరాలను బహిర్గతం చేయండి అని చెప్పినటువంటి క్రమంలో మరి జ్ఞానేష్ కుమార్ గారు ఏం చెప్పారు నిన్న? ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడైనా ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు వాటికి సంబంధించి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఏమనుకుంటాం, ఈ ఆరోపణలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందనుకుంటాం. వీళ్ళు క్లారిటీ ఇవ్వడం లేక ఇంకా అనుమానాలను పెంచారు నిన్న మాట్లాడినటువంటి మాటల్లో. ఏమంటారంటే వాళ్ళు 60 లక్షల ఓటర్లకు సంబంధించి జాబితా బయట పెడుతున్నాం, జిల్లాల వరకు వివిధ వెబ్సైట్లలో మా అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది అని అంటున్నారు. మరి చూద్దామంటే కనపడదు, పూర్తిగా క్లారిటీగా కనపడదు. ఎందుకు అంటే గోప్యంగా ఉంచడం కోసం. వాళ్ళ పేర్లు కానీ అవి కానీ కనపడవు, గోప్యంగా ఉంచుతాం. లేకుంటే దాన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ గోప్యతకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ రకంగా చేస్తూ ఉన్నామని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు. ఎంత విచిత్రమో చూడండి. ఎట్లుందంటే ఇది పాము జావాలి కర్ర విరగకూడదని ఏదో సామెత అంటారు కదా, ఆ రకంగా అనిపిస్తుంది అనమాట. సో అండ్ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏవైతే ఆరోపణలు చేశారో, ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే బీజేపీ పార్టీతో కలిసి పనిచేస్తూ ఉందని చెప్పి ఆ ఆరోపణలకు సంబంధించి వీళ్ళేమైనా వెంటనే క్షమాపణ చెప్పాలి, మా మీద గన్ను పెట్టి ఓటర్లను కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వెంటనే క్షమాపణ చెప్పాలి దీనికి సంబంధించి వారం లోపుగా అని చెప్పి జ్ఞానేష్ కుమార్ గారు చెప్తారు. అదేవిధంగా వీళ్ళు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి అఫిడవిట్లు కూడా. ఎందుకు అఫిడవిట్, దేనికోసం? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఆయన దేని బేస్ చేసుకొని ఆరోపణలు చేశారు? మీ వెబ్సైట్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 65 లక్షల ఓటర్లకు సంబంధించి కనపడటం లేదయ్యా అని అడిగినప్పుడు దానికి సంబంధించి మీరు క్లారిటీ ఇవ్వాలి. అదే కదా ప్రశ్న. దానికి క్లారిటీ ఉండదు. మళ్ళీ ఇప్పుడు అఫిడవిట్లు కావాలంటారు. మీ దాంట్లో చూసి ఆయన అడుగుతూ ఉన్నాడు, అఫిడవిట్ ఎందుకు అప్పుడు? ఓకే, అఫిడవిట్కి వెళ్దాం. అఖిలేష్ యాదవ్ గారు ఉన్నారు, 18,000 అఫిడవిట్లు ఇచ్చానని చెప్తా ఉన్నారు. ఆయన ఒక్కదానికి ఆన్సర్ లేదని చెప్తున్నారు. మరి దాని సంగతి ఏంటి? ఇవన్నీ అడిగినప్పుడు ఏమంటారంటే వాళ్ళు లేదు ఒక లోక్సభ పరిధిలో ఒక ఎలక్షన్ జరగాలంటే ఎవరు ఏమాత్రం స్కామ్లు అవకతవకలు పాల్పడడానికి ఛాన్సే లేదు, మాకు ఏ పార్టీ అయినా ఒకటే, ఎందుకంటే తప్పు జరగడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ 1,000,000 మందికి పైగా అధికారులు ఉంటారు, 10 లక్షల మంది పైగా బూత్ లెవెల్ అధికారులు ఉంటారు, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఏ రకంగా తప్పు జరుగుతుంది? సో ఇవన్నీ తప్పుడు ఆరోపణలు ఇవి, కాబట్టి వీటిని మేము కొట్టిపారేస్తూ ఉన్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇంటి నెంబర్ 0 ఉన్నదాన్ని కూడా, అది కూడా విచిత్రం అనిపిస్తుంది. ఉంటుంది, ఇంటి నెంబర్ 0 ఉంటుంది, ఎందుకు ఉండదు? వాళ్ళు ఎక్కడెక్కడో పగలంతా తిరిగి వస్తారు, నైట్ ఇంటికి వచ్చి పడుకుంటారు. ఆ ఇంటికి లేనప్పుడు ఆ ఇంటికి నెంబర్ వేయం మేము, ఓటు నమోదు చేసుకుంటాడు కానీ ఇంటి నెంబర్ లేనప్పుడు మేము 0 అని పెట్టేస్తాం. ఇంటి నెంబర్ 0 అని ఉంటుందంట. 1-2 పొరపాట్లు జరుగుతున్నాయి. 1-2 పొరపాట్లు జరిగితే ఏ ఇబ్బంది లేదు, పొరపాట్లు జరగకుండా ఏం ఉండదు, ఓకే. కానీ ఇక్కడ కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 12.5% ఓట్ల తేడా వచ్చింది, 49 లక్షల ఓట్ల తేడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళు 65 లక్షల ఓట్లనే లేపేస్తూ ఉన్నారంట. సో ఇది శాసిస్తుంది కదా, గెలుపోవటంలోనూ శాసిస్తుంది కదా. 1 కాదు 2 కాదు. వీటిని పొరపాట్లని ఎట్లా అంటాం మనం? వాటికి ఆన్సర్ ఉండదు. ఏమనంటే శాశ్వతమైన అడ్రస్లో ఒక నెంబర్ ఉంటుంది, వలస పోయినప్పుడు ఇంకో నెంబర్ ఉంటుంది, కాబట్టి పొరపాట్లు జరుగుతుంటాయి అని చెప్తారు. మొన్న కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తాం. రాహుల్ గాంధీ గారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సురేష్ ఉన్నారు అనుకోండి, ఒక పేరుతో, ఆ సురేష్ అనే పేరుతో ఫేక్ ఇంటి అడ్రస్లు ఉంటాయి. ఉండి ఆ సురేష్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక నియోజకవర్గంలో 4-5 ఓట్లు, ఆ పేరుతో 4-5 ఓట్లు పడి ఉంటాయి, 4-5 ఓట్లు వేస్తాడు ఆయన. ఎంక్వైరీ చేస్తే ఇల్లు ఉండదు, పాడు ఉండదు, ఉన్నాడా లేదా మనకి ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ ఇదే అడ్రస్తో వేరే రాష్ట్రంలో కూడా ఓట్లు వేస్తాడు ఆ వ్యక్తి. మరి ఇది ఎట్లా సాధ్యం? సరే ఇది ఓకే. ఇంకా పెద్ద విచిత్రం చెప్తాను చూడండి. ఇక్కడ ఏ రకంగా అడ్డంగా బుక్ అయ్యారనే దానికి సంబంధించి ఇక్కడ
మనకున్న అనుమానాలు ఏంటి, పలానా ఎన్నికల బూత్లో ఎన్నిక సందర్భంగా అక్కడ రిగ్గింగ్ జరిగిందనో లేకపోతే ఎన్నిక జరగలేదనో వాళ్ళే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే మరి ఓట్లు గుద్దుకున్నారనో ఒక అనుమానం మనకుంది. ఆ అనుమానం ఉన్నప్పుడు మనం ఏమడతా, ఆ అనుమానాలను నివృత్తి చేయండి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని బయట పెట్టమని మనం అడుగుతా ఉన్నాం. నిన్న జ్ఞానేష్ కుమార్ గారు ఏం చెప్తారు, లేదు ఇది ఓటర్ల యొక్క గోప్యతకు భంగం కలుగుతుంది కాబట్టి మేము ఆ సీసీ ఫుటేజ్ని బయట పెట్టము అని చెప్తా ఉన్నారు. అక్క చెల్లెమ్మలు, అమ్మలు, సోదరిమణులు వీళ్ళ యొక్క గోప్యతకు భంగం కలుగుతుంది కాబట్టి మేము పెట్టము అంటారు. ఇదే విచిత్రమో నాకైతే అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఊరు బయట ఒక ఇల్లు కట్టుకుంటామండి. ఇల్లు కట్టుకున్నప్పుడు మనం బయటికి వెళ్తుంటాం, లేకపోతే సెక్యూరిటీ కోసం ఇంకో దేనికోసం ఒక సీసీ కెమెరా అరేంజ్ చేసుకుంటాం. మన మొబైల్లో మనం బయటికి వెళ్ళినప్పుడు చెక్ చేసుకుంటాం. రాత్రి ఏదైనా అలజడి అయిందో, లేకపోతే వెహికల్ వచ్చి ఆగిందో, లేకుంటే ఎవరన్నా దొంగలు వస్తేనో, లేకపోతే దొంగతనం జరుగుతునో దాన్ని ఏం చేస్తాం మనం, ఎవరు వచ్చారు, ఏం జరిగింది, వెహికల్ నెంబర్ ఏంటి, ఎంతమంది వచ్చారు, వాళ్ళ మొహాలు కనుక్కోవడానికి ఆ సీసీ ఫుటేజ్ని తీసుకొని తద్వారా మనం ఆ దొంగలు పట్టుకునే ప్రయత్నం చేస్తాం. మన ఇంటికి సెక్యూరిటీగా మనం బయట ఉన్నప్పుడు ఎవరన్నా వస్తే కూడా అలర్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. దొంగతనం జరిగినప్పుడు ఆ సీసీ ఫుటేజ్ పోలీసు అధికారులకు ఇస్తాం మనం. ఇగోసారి ఈ రకంగా జరిగిందని దాని ఆధారంగా వాళ్ళు దొంగలు పట్టుకుంటారు. దానికే కదా మనం సీసీ కెమెరాలు అరేంజ్ చేసేది. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సీసీ కెమెరా అరేంజ్ చేసింది ఎందుకోసం? ఇంకా అలాంటప్పుడు అది బయట పెట్టాను అన్నప్పుడు, మాకు అనుమానాలు ఉన్నాయన్నప్పుడు, మేము అది వాళ్ళు చూపియాను అంటున్నప్పుడు ఇంకెందుకు సీసీ కెమెరాలు పెట్టడం ఎందుకు? అవసరం లేదు కదా. దేనికోసం అది ఇంకా అనిపిస్తుంది మేము బయట పెట్టమనంటే. ఓకే, పోనీ ఎట్లనైనా గోప్యంగా అట్లనే ఉంచారా, బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారా? లేదు. ఒకే ఒక ఎగ్జాంపుల్, ఏపీలో జరిగిన మాచర్ల ఎన్నికకి సంబంధించి పిన్నెల్లి గారి వీడియో మరి ఎట్లా బయటకు వచ్చింది? అది ఎన్నికల కమిషన్ వాళ్ళ అధికారులు బయట పెట్టకముందే, ప్రెస్ మీట్ పెట్టకముందే వెంటనే ఒక పార్టీ ఆఫీసులో ఆ వీడియో అక్కడి నుంచి వాళ్ళ అఫీషియల్ పేజీలో బయటకు వస్తుంది, కొన్ని మీడియా ఛానల్లో బయటకు వచ్చేస్తుంది. ఎన్నికల కమిషన్ చెప్పాల్సిన విషయాలన్నీ కూడా వాళ్ళే చెప్పేస్తారు ముందే. అది ఎట్లా సాధ్యమో నాకైతే అర్థం కాదు. మరి గోప్యత ఎక్కడుంది ఇక్కడ? మరి పిన్నెల్లి గారు ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళు, తల్లు, సోదరమణులు అక్కడ ఉంటారు కదా, వాళ్ళ గోప్యతకు భంగం కలుగుతుంది కదా. మరి అది ఎట్లా రిలీజ్ చేశారు? సో ఆ రకంగా నిన్న వాళ్ళు ఈ సీసీ ఫుటేజ్ గురించి చెబుతూ నవ్వుల పాలయ్యారు. మళ్ళీ మీరు చూడండి, చాలామంది ఏ రకంగా అభిప్రాయపడుతున్నారు. బాగుంది సార్ మీరు చెప్పేది, గోప్యంగా ఉంచుతామంటారు, బాగుందిలే, సరే పోతే పోని మాకు అనుమానాలు వద్దులేండి, మరి ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చిందని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ క్లారిటీ ఎక్కడ వస్తుంది? మీరు మాట్లాడే మాటలు ఇంకా అనుమానాలను పెంచుతున్నాయి తప్పితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు ఎన్నికల సంఘం అనేటువంటి అభిప్రాయాలు ప్రజలకు కలగడం లేదు. మీరు అంటా ఉన్నారు ఈరోజు మా మీద గన్ను పెట్టి ఓటర్లను కాల్చాలనుకుంటే ఓటర్లు నమ్మరు, మేము నమ్మమంటున్నారు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, ప్రజాస్వామ్యం కూనే అవుతుంది, మీరు ఇదే రకంగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా దీనికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సినటువంటి రోజు ఒకటి వస్తుందని చెప్పి ప్రజలు కూడా అంటా ఉన్నారు. ఇంకొక విచిత్రం చూపిస్తా చూడండి, ఎన్నికల కమిషన్ ఏ రకంగా ఉందో. ఇదిగో ఇక్కడ 1/1/1800 సంవత్సరం ఓటర్ లిస్ట్కి సంబంధించి 1800లో పుట్టిన వ్యక్తికి 56 ఏళ్ళు బయటపడ్డ ఈసీ నిర్లక్ష్యం. ఎక్కడంటే ఇది పేరు రమణ, పూర్తి పేరు నేను చెప్పాను మళ్ళీ, ఎందుకంటే గోప్యతకు భంగం కలుగుతుంది అంటే పూర్తి పేరు చెప్పాను నేను. విశాఖపట్నం జిల్లా అగనంపూడి నిర్వాహిత కాలంలో ఓటర్పై జరిగిన తప్పిదం ఆ వ్యవస్థ పనితీరును అనుమానించేలా ఉంది. 56 ఏళ్ల ఓటర్ను 225 ఏళ్ల వయసు గల వ్యక్తిగా నమోదు చేయడం ఈసీ గుడ్డితనానికి ఉదాహరణగా మారిందంటున్నారు. 56 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి 225 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిగా నమోదు చేయడం, ఇట్లా 1 కాదు 2 కాదు, చాలా 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 ఉన్నాయి. ఎవరైనా వీటికి సంబంధించి అడిగితే వాటికి సంబంధించి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఆ క్లారిటీ ఇస్తున్నామని చెప్పేటువంటి క్రమంలో వాళ్ళు తప్పుల మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. తాజాగా నిన్న కూడా ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినటువంటి క్రమంలో ఇంకా అనుమానాలు పెంచారే తప్పితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఈ రకంగా ఎలక్షన్ జరిగి 15 నెలలు కావస్తున్నప్పటికీ కూడా అనుమానాలు అలాగే ఉండిపోతూ ఉన్నాయి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.